హలో గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. మనం ఇంకా సోది లేకుండా స్టోరీలోకి వెళ్ళిపోతాం. స్టోరీలోకి వెళ్ళే ముందు నాదో చిన్న రిక్వెస్ట్, వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం అసలు మర్చిపోకండి. ఈ స్టోరీలో లాస్ట్ లో వచ్చే ట్విస్టులు మిమ్మల్ని ఖచ్చితంగా ఇంప్రెస్ చేస్తాయి. అది ఒక వర్షం పడుతున్న శనివారం రాత్రి. సమయం సరిగ్గా 11:45 అవుతోంది. సిటీ చివరన ఉన్న హెవెన్ పిజ్జా షాప్లో 22 ఏళ్ల కార్తీక్ ఒక్కడే ఉన్నాడు. అయితే అతను షాప్ మూసేద్దాం అనుకున్న టైంలో ఫోన్ రింగ్ అయింది. అవతల వైపు నుండి ఒక వింతైన బొంగురుపోయిన గొంతు వినిపించింది. సిటీ అవతల ఉన్న పాత ఫ్యాక్టరీలో రోడ్లో ఉన్న 404 నంబర్ ఇంటికి ఒక లార్జ్ పిజ్జా కావాలి అని చెప్పి ఫోన్ కట్ చేశారు. ఆ ఏరియా చాలా నిర్మానుష్యంగా ఉంటుంది. పైగా అక్కడ అడవి లాంటి చెట్లు ఎక్కువ. కార్తీక్కి వెళ్ళడం ఇష్టం లేదు, కానీ ఆ రోజు వర్షం వల్ల సేల్స్ తక్కువయ్యాయని ఆ ఒక్క ఆర్డర్ డెలివరీ చేసి వెళ్దామని బయలుదేరాడు. కార్తీక్ తన బైక్ మీద బయలుదేరి వెళ్తుండగా వర్షం గాలికి చెట్లు ఊగుతూ భయంకరమైన శబ్దాలు చేస్తున్నాయి. మెయిన్ రోడ్డు దాటి లోపలికి వెళ్లే కొద్దీ స్ట్రీట్ లైట్లు ఒక్కొక్కటిగా ఆగిపోతున్నాయి. చీకటి ఎంత దట్టంగా ఉందంటే తన బైక్ హెడ్ లైట్ తప్ప ఇంకేమీ కనిపించడం లేదు. అకస్మాత్తుగా రోడ్డు మధ్యలో ఎవరో నిలబడినట్టు అనిపించింది. కార్తీక్ వెంటనే బ్రేక్ వేశాడు. తీరా చూస్తే అక్కడ ఎవ్వరూ లేరు, కానీ తన వెనక ఎవరో గట్టిగా శ్వాస తీసుకున్నట్టు శబ్దం వినిపించింది. వెనక్కి తిరిగి చూస్తే ఏమీ లేదు. ఇదంతా నా భ్రమ అనుకుని ముందుకు వెళ్ళాడు. కానీ కొద్ది దూరం తర్వాత గూగుల్ మ్యాప్ సడన్గా పనిచేయడం ఆగిపోయింది. లొకేషన్ మార్చమని వింత దారులు చూపిస్తోంది. కార్తీక్ చివరికి 404 నంబర్ ఇంటికి చేరుకున్నాడు. అది ఇల్లు కాదు, దాదాపు కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న ఒక పాత బంగ్లా. గేటు తుప్పు పట్టి ఉంది. కార్తీక్ డల్గా గేటు తీసుకొని లోపలికి వెళ్ళాడు. కాలింగ్ బెల్ నొక్కితే క్రిక్ అని ఒక వింత శబ్దం వచ్చింది. తలుపు తనంతట తానే కొంచెం తెరుచుకుంది. లోపల వెలుతురు లేదు. కేవలం ఒక మూలలో చిన్న కొవ్వొత్తి వెలుగుతోంది. ఎవరైనా ఉన్నారా? పిజ్జా డెలివరీ అని అరిచాడు కార్తీక్. లోపల నుండి ఒక ముసలావిడ గొంతు వినిపించింది. పైన రూమ్కి తీసుకురా బాబు, కాళ్ళు నొప్పిగా ఉన్నాయి అని ఒక వాయిస్. కార్తీక్ భయపడుతూనే పాత చెక్క మెట్లు ఎక్కుతున్నాడు. ప్రతి అడుగుకి ఆ మెట్లు టక్ టక్ అని శబ్దం చేస్తున్నాయి. పైన రూమ్కు దగ్గరకు వెళ్ళగానే అక్కడ ఒక వింత వాసన వచ్చింది. కుళ్ళిపోయిన మాంసం వాసన లాంటిది. తలుపు సందులో నుండి లోపలికి చూసిన కార్తీక్ ప్రాణాలు ఒక్కసారిగా గాల్లో కలిసిపోయాయి. ఆ రూమ్లో ఒక డైనింగ్ టేబుల్ ఉంది. దాని చుట్టూ 4 మనుషులు కూర్చుని ఉన్నారు. కానీ వాళ్ళ ముఖాలకి ముసుగులు ఉన్నాయి. వాళ్ళ ముందు ఖాళీ ప్లేట్లు ఉన్నాయి. ఆ ముసలావిడ ఒక పదునైన కత్తిని నూరుతూ, మన గెస్ట్ వచ్చాడు, ఈరోజు మనకు ఫ్రెష్ మాంసం దొరుకుతుంది అని అవుతోంది. అది విన్న కార్తీక్ పిజ్జా బాక్స్ని అక్కడే వదిలేసి వెనక్కి తిరగకుండా పరిగెత్తడం మొదలుపెట్టాడు. కానీ అప్పటికే ఆ ముసుగు వేసుకున్న వ్యక్తులు తలుపులు తీసుకు బయటికి వచ్చారు. వాళ్ళ చేతుల్లో గొడ్డళ్ళు, కత్తులు ఉన్నాయి. కార్తీక్ మెట్లు దిగుతుంటే ఒకడు తాడు విసిరి కార్తీక్ కాళ్ళు లాగాడు. కార్తీక్ కింద పడిపోయాడు. కానీ ఎలాగోలా వాడిని తప్పించుకొని బయట పార్క్ చేసిన బైక్ దగ్గరికి పరిగెత్తాడు. కానీ అతని బైక్ స్టార్ట్ అవడం లేదు. వెనక నుండి ఆ ముసుగు వేసుకున్న వ్యక్తులు దగ్గరికి వచ్చేస్తున్నారు. సరిగ్గా వాళ్ళు కార్తీక్ మీద పడే టైంలో బైక్ స్టార్ట్ అయింది. కార్తీక్ ప్రాణాలకు తెగించి స్పీడ్గా రోడ్డు మీదకు వచ్చేశాడు. అద్దంలో చూస్తే ఆ 4 వ్యక్తులు ఆ గేటు దగ్గర నిలబడి నిశ్శబ్దంగా తన వైపే చూస్తున్నారు. తరువాత రోజు కార్తీక్ పోలీసులకు కంప్లైంట్ చేసి వాళ్ళతో కలిసి ఆ ఇంటికి వెళ్ళాడు. కానీ అక్కడ పోలీసులు చెప్పిన మాట విని కార్తీక్ కళ్ళు తిరిగి పడిపోయాడు. ఆ ఇల్లు 20 ఏళ్ల క్రితమే తగలబడిపోయిందని, అక్కడ ఎవరూ ఉండరని పోలీసులు చెప్పారు. కానీ పోలీసులు లోపలికి వెళ్ళి వెతకగా
అక్కడ ఒక పాత పిజ్జా బాక్స్ దొరికింది. దాని మీద హెవెన్ పిజ్జా అని ఉంది. ఇంకా భయంకర విషయం ఏంటంటే ఆ బాక్స్లో లోపల పిజ్జా లేదు. ఆ ఫోన్ కాల్ ఎక్కడి నుంచి వచ్చిందో ట్రాక్ చేస్తే అది కార్తీక్ ఫోన్ నుండే వెళ్ళినట్టు చూపిస్తోంది. అంటే ఆ రాత్రి ఫోన్ కాల్ చేసింది ఎవరు? కార్తీక్ చూసింది మనుషులనా లేక దయ్యాలనా? మీరే కామెంట్ చేయండి. ఈ వీడియోకి ఇంతే గైస్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. వీడియో నచ్చితే ఏం చేయాలో మీ అందరికీ తెలుసు కదా. లైక్, షేర్, కామెంట్. అలాగే ఇలాంటి హారర్ కంటెంట్ నచ్చిన వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.